హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీ, పుల్కా ఇలాంటి వాటిలోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని వాటర్ పోసేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేను వచ్చేసి 5 ఎగ్స్ తీసుకున్నాను. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చక్కగా బాయిల్ అయిపోతుంది. తర్వాత ఒక్కొక్కటిగా ఎగ్స్ కొంచెం చల్లారిన తర్వాత పీల్ తీసేసుకోవాలి. నేను వచ్చేసి 5 ఎగ్స్ తీసుకున్నాను. అవి పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ 5 ఎగ్స్ని తురుముకోవాలన్నమాట. చూపిస్తాను కదా, ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్న అల్లం, సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా చాపర్లో సన్నగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతారు అందరూ. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఒకసారి మీరు ఇలా అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసి వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా చిటపటా అనే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా చాపర్లో చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ కొంచెం కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాస్ తీసుకున్నాను. టమాటాస్ తీసుకొని అవి కూడా చాపర్లో సన్నగా చాప్ చేసుకొని వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ 2 వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ టమాటాస్ ఇదంతా ఫ్రై చేసుకొని ఈ కర్రీ మొత్తం కొంచెం ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మధ్యలో మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతసేపు కుక్ చేసుకోవాలంటే మనకి ఆయిల్ బయటికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. గ్రేవీలో మన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి కొంచెం వాటర్, టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. అవి వేసుకొని ఒకసారి మంచిగా మరిగే వరకు మరగబెట్టుకోవాలి. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు కసూరి మేతి తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్. కొంచెం నలిపి వేసుకోవాలి గ్రేవీలో. ఎగ్ కీమా కర్రీకి కసూరి మేతి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేయకపోతే ఒకసారి వేసి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం గ్రేవీ థిక్గా అయ్యే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. ఇలా కొంచెం థిక్గా అయిన తర్వాత మనం కీమా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎగ్ని తురిమి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అది వేసేసుకొని కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ థిక్గా అయిపోయారు కాకుండా కొంచెం ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆపుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.